చూస్తామన్నా ఇప్పుడు దాకా ఇప్పుడు తెగ వస్తుంది. చాలా మంచి యాంగిల్ చూపించాడు. చాలా మాస్ చేస్తున్నావు, కామెడీ చేస్తున్నావు. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. కోత ఓత ఏముండదు, ఒకటే కోత, ప్రభాస్ కోత. పండగ పండగ రాజేదా పండగ, పండగ పండగ రాజేదా పండగ. ఈ 3 రోజులు ఏ కోత ఉండదు, ఒకటే కోత, ప్రభాస్ కోత. అది కూడా ఓత క్లైమాక్స్ ఉంది. ఎర్రగా తీసాడు, మామూలుగా లేదు. మారుతి అన్నట్టు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు. సినిమా మొత్తం 100% హిట్, సూపర్ హిట్. సంక్రాంతికి బీభత్సం మామూలు కాదు, బ్లాక్ బస్టర్. సాంబార్ బొక్క ఇక్కడ ప్రభాస్. భీమవరం ప్రజలకి కేవలం ప్రభాస్ గారు రాజ్యసభ భీమవరం లాంటి గొప్ప విజయం సాధించి అసలు మీరు చెప్పుకోవాల్సిన ప్రతి సీన్ ఇంకా మైండ్ బ్లాక్, ఇంకా ప్రతి సీను మైండ్ బ్లాక్. ఇంకా అది ప్రభాస్ గారు గుర్తుపెట్టుకోండి. భీమవరంలోని కోడిపోతే ఎంత ఫేమస్ ప్రభాస్ గారి సినిమా. ఈ రోజు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే రాజాసాబ్ సినిమా ఈ రోజు ప్రీమియం షో వేయడం జరిగింది. ప్రీమియం షో ముందు ఎంత పండుగ వాతావరణం అయితే కనపడదో, ఈ రోజు మరి మూవీ చూసిన తర్వాత బయటికి వచ్చిన ప్రతి ఒక్కరి ముఖాల్లో కూడా ఒక ఆనందాన్ని, ఒక పండుగని, ఒక పొంగల్ని, ఒక క్రిస్మస్ ని ఈ రోజున వాళ్ళ ముఖాల్లో చూడటం జరిగింది. మరి ఈ రోజు ఇంత మంచి, ఎందుకంటే ప్రభాస్ గారు ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే రాజాబ్సి సినిమా ఒక ఎత్తు. మరి ఎందుకంటే హర్రర్ మూవీ అన్నది ఇంతవరకు ఎప్పుడు కూడా ఆయన తీయలేదు. కానీ అభిమానులు అందరూ కూడా మరి హర్రర్ మూవీ తీస్తే చాలా బాగుంటుందని కోరుకున్నారు. ఆ ఆశను కూడా ఈ రోజు ప్రభాస్ గారు తీసి మంచి హిట్ను కొట్టారు. మరి ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా పిండి వంటల్లాగా ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చి ఈ సినిమాలో ఉండి చాలా ఆనందించి వెళ్తారని, ఈ పండుగని మరి ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఫ్యాన్స్ కి ఇప్పుడే కాదు, రాజాసాబ్ ట్రైలర్ గానీ, ట్రేజర్ గానీ, ప్రోమో గానీ రిలీజ్ అయినప్పటి నుంచి పండగ వాతావరణం స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు సినిమా చూసిన తర్వాత అసలు పండగ అంటే, సెలబ్రేషన్ అంటే ఈ రకంగా ఉండదని ఈ రకంగా తెలియజేస్తారు. భీముడు ప్రభాస్ అన్న దేవుడు, రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడు. జై రెబల్ స్టార్. భయ్యా రాజమౌళితో ఎవరైనా డే 1 100 కోట్లు కొడతాడు, మారుతితో కొట్టమను ఏ హీరో అయినా. మెయిన్లీ రాజాసాబ్ బాగా డిఎన్ఆర్ గ్రౌండ్స్ ఎకరం అంతా 60 లక్షలు పెట్టి ఇప్పుడు స్థలం కొంటాం. అక్కడ మారుతి గారికి, తమన్ గారికి అయితే గుడి కట్టేస్తాం భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఫన్ రైడ్ అనమాట. మీరు ఫస్ట్ హాఫ్ లో పాత బుజ్జిగాడి సినిమా చూసాం కదా, బుజ్జిగాడి 2 కింద పార్ట్ 2 కింద పెట్టుకోవచ్చు అనమాట. ఫుల్ ఫన్ ప్రభాస్ అనమాట. సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుంది భయ్యా. ప్రీ క్లైమాక్స్ అయితే మాత్రం ప్రీ క్లైమాక్స్ నుంచి మారుతి గారు ఒక పక్క డ్యూటీ పెడితే రైట్ హ్యాండ్ తో మారుతి గారు లీడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ తో తమన్ గారు లీడ్ చేశారు భయ్యో. నెవర్ ఎక్స్పెక్టెడ్ సినిమా. అన్నా మారుతి అన్న తాగుతాడో లేదో నాకు తెలియదు, కానీ నీ అమ్మ తాగి రాసున్నట్టు చెత్తకొట్టేడు సినిమా. మామూలుగా మిషన్ కన్నా కాదు, మా అన్న అన్నట్టు మొత్తం ఏదో పెట్టి రాస్తాడులే, పోయింది సినిమా మొత్తం చిత్తకొట్టేడు. 15 ఏళ్ళ తర్వాత మాకు వచ్చిన కామెడీ జానర్ అన్న ఇది. ఇప్పుడు వచ్చి ఆయన కామెడీ జానర్ తీసి 15 సంవత్సరాలు అవుతుంది. మారుతి ఏమి ట్రాయడో తెలియదు, కానీ లాస్ట్ 40 నిమిషాలు అయితే ఒక్కరు కూడా నుంచోనే ఉంటారు. అందరూ ఒక్కరు కూడా సీట్లో ఉండరు. ఎందుకంటే కామెడీ జానర్ లో ఈ హర్రర్ థ్రిల్లర్ చూడాలంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూడొచ్చు. ఎందుకంటే
15 ఏళ్ళ తర్వాత కామెడీ జోనర్ లో ఏ పెద్ద హీరో అన్న కొట్టాలంటే అది ప్రభాస్ గారి వల్ల అవుద్ది, ఎవరి వల్ల అన్న తీయాలంటే అది మారుతి గారి వల్ల అవుద్ది. ఆ కామెడీ జోనర్ లో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఎమోషన్స్ పండించేసాడు. ఇప్పుడు దాకా 24 సినిమాల్లో తీసిన మొత్తం ఎమోషన్లు అన్ని ఒక్క సినిమాలో కనిపిస్తుంది అన్న. కామెడీ బుజ్జిగాడ, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అన్నిటికంటే ఇదే ఎక్కువ ఉంటది. ఎందుకంటే ప్రాణం పెట్టి తీసాడు. ఏం చేశాడు రా మీ హీరో అన్నాడు అంటే ఇది చూపించవచ్చు మేము.